ఢిల్లీలో నిన్న జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ప్రదర్శనపై సోల శోధన వద్దని భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ అన్నాడు. గత ఏడాది టీ20లకు గుడ్ బై చెప్పిన రోహిత్ అండ్ కోహ్లీ ఈ ఏడాది టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. అయితే ఇంకో 2 ఏళ్ల తర్వాత జరిగే వన్డే ప్రపంచ కప్కు వీళ్ళిద్దరూ ఉంటారా? అప్పటిదాకా ఫామ్ ను కాపాడుకోగలరా? రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ లో విఫలమైతే వీరి భవిష్యత్ ఏమిటి అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అజిత్ అగార్కర్ స్పందించాడు. ప్రతి మ్యాచ్ లో వారి ప్రదర్శన గురించి లోతుగా చర్చించడం బాగుండదు. వాళ్ళిద్దరూ ఆడటం మొదలు పెట్టాక ప్రదర్శనను సమీక్షిస్తాం, కానీ మ్యాచ్ కు పట్టి చూడడం ఉండదు. ఆస్ట్రేలియాలో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పరుగులు చేయకపోతే తీసేయడం ఉండదు. అలాగే అక్కడ 3 సెంచరీలు కొట్టినంత మాత్రాన 2027 వన్డే ప్రపంచ కప్కు ఎంపికైపోతారని కాదు అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. ఒకవేళ ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ పరుగుల వరద కురిపించకపోతే వాళ్ళకి ఇదే ఫేర్వెల్ సిరీస్ గా అవుతుందని ఇండైరెక్ట్ గా చెప్పాడు అని చెప్పుకోవచ్చు అజిత్ అగార్కర్. అండ్ అలాగే ఇండైరెక్ట్ గా అయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలు ఎంత మంచి ఫామ్ లో ఉన్నా సరే వరల్డ్ కప్ లో ఆడుతారని అయితే గ్యారంటీ లేదు. వాళ్ళు ఆ మెగా టోర్నీకి అవసరం లేదన్నట్టుగా అజిత్ అగార్కర్ సమాధానం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి రిటైర్డ్ అవుతామని రోహిత్ అండ్ కోహ్లీలు తమని సంప్రదించారని, ఆ స్థాయి ఆటగాళ్లు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవించాలని అజిత్ అగార్కర్ చెప్పాడు. ఫిట్నెస్ లేకపోవడం వల్లే సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీని ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేయలేదు. ఆ స్థాయి బౌలర్ ఫిట్ గా ఉంటే ఎందుకు ఆడించమని అజిత్ అగార్కర్ ప్రశ్నించాడు. అవును, మొహమ్మద్ షమీకి ఇంజురీ కన్సర్న్స్ వల్ల ఫిట్నెస్ అయితే లేదు, అందుకని ఇంగ్లాండ్ పర్యటనకు సెలెక్ట్ చేయలేదు మన సెలక్షన్ కమిటీ. కానీ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఫామ్ తక్కువ, ఫిట్నెస్ తక్కువ. ఆ రెండిటిలో వీళ్ళు ఎప్పుడు మెరుగ్గా ఉంటారని ప్రతి ఒక్కరికి తెలుసు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సెలక్షన్ కమిటీ అండ్ బీసీసీఐలు రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలని 2027 ఓడిఐ వరల్డ్ కప్ కు అవాయిడ్ చేస్తుందని పూర్తిగా అర్థమవుతోంది. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీలపై అజిత్ అగార్కర్ చేసిన కీలక వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి, ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.